వాళ్ళేం చెప్తారా, వీళ్ళేం చెప్తారా, వాళ్ళు నో 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 నో. వాక్యం ఏం చెప్తుందో నేను అదే నమ్ముతా. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నా. తన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీర్చును. చెప్పండి, తీర్చును. ఇప్పుడే, ఈరోజే. హల్లెలూయా. విత్ ఇన్ 24 hours. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, రేపటి కల్లా గాలి ఉండదు, వర్షము ఉండదు, ఈ లోయ మాత్రం నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది వాళ్ళ విశ్వాసపు క్రియ, ఇది వారి యొక్క విశ్వాసపు నిర్ణయము, ఇది చర్య. హీ బిలీవ్డ్ లైక్ దట్. ఆ ప్రవక్త అలా నమ్మాడు కాబట్టి అలా జరిగింది. నీవు ఎలా నమ్ముతావో అలా నీకు జరుగును గాక. నీవు ఎలా నమ్ముతావో అది నీకు జరుగును గాక. కానీ మనం ప్రభు యొద్ద నుంచి ఎప్పుడు ఇలాగనే ఆలోచన చేయాలా, ఎప్పుడు ఇలాగనే ప్రార్థన చేయాలా, ఎప్పుడు ఇలాగనే నీ విశ్వాసాన్ని నీవు ప్రదర్శిస్తుండాలా, ప్రకటిస్తూ ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. పీటర్ జీసస్ క్రైస్ట్ ట్యాక్స్ కట్టాలా, డబ్బులు రేపు కడితే అవుతుందా? చెప్పండి, రేపు కడితే అవుతుందా? ఎప్పుడు కట్టాలి? ఇప్పుడే కట్టాలి. అవునా? ఇన్స్టెంట్గా వెళ్ళి ట్యాక్స్ కట్టాలంటే ఇన్స్టెంట్ మిరకల్ జరగాల. ఏం చేయాలా? ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఏంటిది? చేపలు పట్టడంలో పీటర్ గ్రేట్ మ్యాన్. గాలం తీసుకుపోయి గాలం వేస్తే చేప వస్తుంది, దాన్ని తీస్తే షెకెల్ వస్తుంది, తీసుకెళ్ళి నీకు నాకు ట్యాక్స్ కట్టేయి. హల్లెలూయా. పేతురుకి జరిగిన రీతిగా మనకు కూడా జరుగును గాక. ఇన్స్టెంట్లీ యు బిలీవ్, ఇన్స్టెంట్లీ యు విల్ గెట్. ప్రే లైక్ దట్, హ్యావ్ ఫెయిత్ లైక్ దట్. ఆమేన్. ఇంకొక స్క్రిప్చర్ ఉంది, మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని. ఎన్నిసార్లు ఈ స్క్రిప్చర్ చదివిందో, ప్రతిసారి చదివిన ప్రతిసారి అది నా గురించే మాట్లాడుతుంది. మీకు అర్థమవుతలే? ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతుంది. చూపిస్తా ఎట్లా మాట్లాడదు, చదువుదాం. యేసు ఏమంటాడు? యేసు ఏమంటాడు? నమ్ముట నీ వలనైతే. ఎవరాలు? అక్కడ పెట్టుకోండి. అక్కడ పేరు ఎవరు వల్ల? బ్రదర్, సిస్టర్, మీ గురించే మాట్లాడుతున్నా నేను. వాక్యం మీ గురించే నమ్ముట. యేసు ప్రభు అప్పుడు ఆయనతో మాట్లాడాడు, కానీ ఇప్పుడు వాక్యం చదివితే నాతో మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడున్న నా పరిస్థితులలో నేను నమ్మితే, చెప్పండి, నా వల్ల అయితే స్వస్థతనా, విడుదలనా, చేంజింగా, బ్లెస్సింగా, సాల్వేషనా, నమ్మే స్థితి నా వల్ల అయితే. నమ్ముట నీ వలనైతే. నా వల్ల. ఇగో మళ్ళీ నాతోనే మాట్లాడుతుంది. నన్ను ఏం ప్రశ్నిస్తుంది అంటే, ఈ ప్లేస్ సరిపోదు, ఓ ఎకరో 2 ఎకరాల్లో అని నా మనసులో వస్తుంది. ప్రయత్నం చేస్తున్నా నమ్మడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయత్నం చేస్తున్నా. నా వల్ల అయితే. అందరు నాతో చెప్పండి, నా వల్ల అయితే. మళ్ళీ చెప్పండి, నా వల్ల అయితే. నమ్మువానికి ఎవరు? సమస్తము సాధ్యమని. ఎన్నిసార్లు చదవాలండి స్క్రిప్చరు? అసలు దేవుని ప్రమేయం అనేది ఉందా ఇక్కడ? గాడ్ వచ్చి నీకేం కావాలా తీసుకో అన్నట్టుందా అక్కడ? ఇది ఎవరి విశ్వాసం పైన ఆధారపడుతుంది? ఇట్స్ యూ. ఎవర్ బిలీవింగ్ అది, ఇట్స్ యూ. నేను ఇప్పుడు స్వస్థత పొందాలని ఇష్టం లేదు, నీ ఇష్టం. నేను బాగుపడాలనుకోవట్లే, నీ ఇష్టం. నేను మానేయలేకపోతున్నా, నీ ఇష్టం. మానేయాలనుకుంటావా? నువ్వు ఖచ్చితంగా మారుతావు. నువ్వు మారాలనుకుంటావా? ఖచ్చితంగా మారుతావు. నమ్ముట నా వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంట. అంటే దీంట్లో అబ్జెక్షన్ కానీ, ఇంతవరకే అని గీతలు గీయడం కానీ, రాతలు రాయడం కానీ, ఇలా ఉన్నాయి, ఎలా లేవు చెప్పండి, ఇలా లేవు చెప్పండి, ఇలా ఉన్నాయి. కాలము పనిచేయట్లేదు, సమయం పనిచేయట్లేదు, ఏది లేదు ఇలా. సమస్తము సాధ్యమే ఇఫ్ ఐ బిలీవ్. హల్లెలూయా.
నేను నమ్మితే నా ప్రభువు నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎలా ఉండాలంట? వాక్యానుసారంగా ఉండాలంట. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఇది నువ్వు నమ్మగలిగితే ఈరోజే ప్రభు చేయగలుగుతాడు. హల్లెలూయా. ప్రభు రేపు పొద్దున బండి కొనుక్కోవాలా, ఈరోజు నాకు కొంచెం డబ్బులు కావాలా, ఇస్తే కొనుక్కుంటా వెళ్ళి, ప్లీజ్ లార్డ్ వెళ్ళి కొనుక్కో. అంటే నీ విశ్వాసపు పరిధి ఇట్ మస్ట్ గ్రో, ఎదగాల, అప్డేట్ కావాలా. నీవు దేవుని నమ్మే స్థితి ఆ స్థాయికి రావాలా, దిగజారొద్దు, ఆ స్థాయికి రావాలా. అందుకనే ఏం చేయాలి తెలుసా? నీ చుట్టూ ఉన్న ప్రజల్ని ఒక దినాన్ని అవుతుందా, 2 రోజుల్లో అవుతుందా, రేపటికల్లా మారుతుందా? నీ వల్ల కాదు, నా దేవుని వల్ల అవుతుంది. హల్లెలూయా. నొప్పులు లేకుండా ప్రసవ వేదన డెలివరీ అవుతుందా? అవుతుంది. నేను నమ్ముతున్నా. చెప్పండి, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు నమ్ముతున్న దేవునికి సమస్తము సాధ్యం. సమస్తము నీకోసము ఏదైనా ప్రభు చేయగలుగుతాడు. అందుకనే నమ్మే స్థితిలో నీవు ఉంటే చేయగలిగిన స్థితిలో ప్రభు సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. సో చర్చ్, బిలీవ్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. అన్ని విషయాల్లో నీవు అప్పటికే పొందుకున్న వ్యక్తిగా నీవు ఉండగలిగితే, నేను చెప్తున్నాను కదా, మార్పులు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. యేసుక్రీస్తు నామమున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఈ దినం మేము నమ్ముచూ ఉన్నాం. గంటల్లో, క్షణాలలో నీవు మార్పు చేయగలుగుతావు నేను నమ్ముతున్నాను ప్రభువా. రిపోర్ట్స్ చేంజ్ చేయగలుగుతావు నమ్ముతున్నాను ప్రభువా. ఎస్, మా నమ్మిక చొప్పున మాకు జరుగును గాక. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారిని దర్శించి బలపరిచి స్వస్థపరచమని, విడుదల కార్యము జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.